హైవ్యూర్స్ మత మార్పిడులకు గురవుతున్నటువంటి పేదలను బడుగు బలహీన వర్గాల వారిని మత మార్పిడికి లోనవ్వకుండా వారిని కాపాడుకోవాలని చెప్పేసి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు 1000 దళిత వాడల్లో 1000 గుడులు కట్టబోతున్నారు త్వరలో ఆంధ్రప్రదేశ్లో. ఒక్కొక్క నియోజకవర్గానికి 7 నుంచి 8 ఆలయాలు, మొత్తం 175 నియోజకవర్గాలు. ఇది ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఇక ఇమ్మీడియట్గా విగ్రహారాధన తప్పు అన్నట్టు, అది విగ్రహాలు కాదు రాళ్ళు అన్నట్టు, ఈ మత మార్పిళ్ళు బ్యాచ్ ఉంటారు, పేతురు బ్యాచ్ ఉంటారే వాళ్ళకి ఒక ఎసెట్ కావాలన్నట్టు ఈ భూమన కర్రాకర్ రెడ్డి వెళ్ళిపోయి శంకుచక్రాలు ఉన్నాయి, మహావిష్ణువు ఆయన్ని గొరాని దారుణ ప్లేస్లో పడేశారు అని అంటే, ఈలోపు స్థపత వచ్చి ఆయన విష్ణువు కాదయ్యా శనీశ్వరుడయ్యా, అది శిలేనయ్యా, ఇంకా శిల్పం కూడా కాలేదయ్యా, ప్రాణప్రతిష్ఠ చేస్తే విగ్రహం అయ్యదయ్యా అని చెప్పేసి అని చెప్తున్న విధానం, ఈ భూమన కర్రాకర్ మీద కేసులు నమ్మేదనే విధానం, ఈలోపు సాక్షిలో వచ్చినటువంటి వార్తలు రిమైనింగ్ క్రాసెస్ నాకు అనిపించింది. త్వరలో దళిత వాడల్లో ఉన్నటువంటి పేదలు బడుగు బలహీన వర్గాల వారిని హిందూ ధర్మం యొక్క గొప్పతనాలకు తెలియచెప్పి, దేవుడే మీ దగ్గరికి వచ్చారు చూడండి అమ్మని చెప్పేసి వాళ్ళకి తెలియజేసి, దేవుని గుడి వాళ్ళ దగ్గర ఉంచి వారి యొక్క మతం మారకుండా మన ధర్మం గొప్పతనం చెప్తూ, దేవుడిగో మీకు పక్కనే ఉన్నాడు కదమ్మా, మీ బాధల కష్టాలకు చెప్పండి అమ్మని చెప్తూ, ప్రభుత్వం నుంచి మీకు అందాల్సిన పథకాలు ఏవైనా వస్తాయమ్మా, మతం మాత్రం మారొద్దమ్మా అని చెప్తూ వారిని మతం మారకుండా చూస్తారని చెప్పేసి అనుకొని ఈ మత మార్పిడుల బ్యాచ్కి ఎక్కడ అడ్డు కట్టవేస్తారని భయపడిపోయి ఈరోజు ఆ రకంగా తిరుమలలో శనీశ్వరుడి యొక్క అసంపూర్తినటువంటి ఆ శిల్పాన్ని మహావిష్ణువుని హడావుడి చేస్తారు. అది శనీశ్వరుడా మహావిష్ణువా శంకుచక్రాలు ఎవరికి ఉంటాయి ఏంటి, మొత్తం క్యాడెట్ డివోషన్ ఛానల్లో వీడియో పెట్టాను, డిస్క్రిప్షన్ లింక్ కూడా ఇస్తాను చూడండి. సో నేను చెప్పదలుచుకున్నది, త్వరలో మత మార్పులకు అడ్డుకట్ట వేయబోతున్నారు ఆంధ్రప్రదేశ్లో. ఎక్కడైతే మతం మారిన వాళ్ళు ఉన్నారో వారు సైతం వారి వాడల్లో ఉన్నటువంటి దేవాలయంలో వినపడే గంట సౌండ్ కానీ, నిత్యం అక్కడ వచ్చే ధూపదీప నైవేద్యాల యొక్క వైబ్రేషన్స్ కానీ ఇవి చూసి అగైన్ ఆ క్రైస్తవం నుంచి హిందూ మతంలోకి వచ్చేస్తారు, మా పుట్టిల్లు మాది అంటూ. ఒకవేళ మతం మారదని ఎవరికైనా ఉన్నా సరే వాళ్ళు మతం మారకుండా ఉంటారు, దేవుడి యొక్క గొప్పతనం తెలుసుకుంటారు. అంతిమంగా ఎవరు దేవుడు అన్నప్పుడు, ఎవరు మతం మారుతున్నారు, ఎందుకు మతం మారాలన్నప్పుడు, ఏ గుడులకైతే రానిలేదన్నారో ఈరోజు అన్ని గుడులకు రాణిస్తున్నారు. కానీ ఓలలో కొన్ని చోట్ల రానివ్వటన్నారు కాబట్టి దేవుడిని దగ్గరికి వస్తున్నాడమ్మా. హరిజనులు అని ఆనాడు గాంధీ మహాత్ముడు అన్నాడు, అంటే మీరే ఆ దేవుని యొక్క పుత్రులు అన్నట్టు. హరిజనుల వద్దకే హరి వస్తున్నాడు, హరిజనుల వద్దకే శివుడు వస్తున్నాడు. దట్ మీన్స్ దేవుడే మీ దగ్గరికి వస్తున్నాడు. ఇక మీరు ఏ మతం మారాలి, మీరు ఇంకెక్కడికి వెళ్ళాలి అని అర్థం. వీటన్నిటిని అడ్డుకట్ట వేద్దామన్నట్టు, వీటన్నింటి అడ్డుకోవాలన్నట్టు ఈ భూమన కర్రాకర్ రెడ్డి వైసీపీ బ్యాచ్ పైన కుట్రే నిన్న తిరుమలలో ఎన్నో సంవత్సరాలుగా ఆడున్నటువంటి 20 సంవత్సరాల పైగా ఆడున్నటువంటి ఆ శిల్పముని విష్ణువుది అంటే హడావుడి చేశారు. అది విష్ణువుది కాదు, శనేశ్వరుడిది. మా దేవుడు ఎలా ఉంటాడో మాకు తెలుసు. 2 సార్లు టీటీడీ చైర్మన్గా, 3 సార్లు టీటీడీ మెంబర్గా ఉన్నటువంటి ఆ నాస్తికుడు, ఆ క్రైస్తవుడు ఎవరో కానీ ఆ భూమన కర్రాకర్ రెడ్డి, అతను వచ్చి రోజు మాట్లాడుతూ ఉంటే సిగ్గుచేటు. ఇంకా వైసీపీలో ఉన్నటువంటి హిందువులు ఎవరంటే బయటికి రండి, ఇంకా వైసీపీని నమ్ముకున్నటువంటి నిజమైనటువంటి మతస్థులు, క్రైస్తవులైనా ముస్లింలైనా మీరు ఎవరైనా సరే నిజంగా మీ దేవుడిని ఆరాధిస్తూ కనుకున్నట్టయితే వైసీపీకి దూరం జరగండి. ఎందుకంటే అది ఒక పార్టీయే కాదు, ఆ పార్టీలో ఉండి బయటకు వచ్చి 38 సెంట్స్ పృథ్వీ చెప్పాడు, అది ఒక సైకోల పార్టీ, అది ఒక టెర్రరిస్ట్ని రెడీ చేసే పార్టీ, అది పార్టీ ఏంట్రా బాబు అన్నాడు. నేను అదే ఎప్పటి నుంచో చెప్తున్నా.